అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు పోస్ట్ ఆఫీస్లో నీ పింఛని డబ్బులు ప్రతి నెల అందులో దాచుకున్నావు కదా, అందులోంచి డబ్బులు ఒకసారి మీకు ఇస్తారంట కదా, ఆ డబ్బులు వస్తే నాకు ఇస్తావా లేదంటే మీ కూతుర్లకి ఇస్తావా అని అడుగుతాడు మనవడు. ఒక్కసారిగా మనవడి నోట్లో నుంచి ఆ మాట విన్న ఆ ముసలావిడ లక్ష్మి భయపడుతూ, నీకెవరు చెప్పారు బాబు నేను నెల నెల పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచుకుంటున్నానని అని అడగడంతో, మరేమో మా ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్, చూసేవారు ఒక లైక్ చేయండి, థ్యాంక్ యూ అని లోపే లక్ష్మి వాళ్ళ కొడుకు రాము వచ్చి వాళ్ళ కొడుకు నానిని తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మా అమ్మా అని గట్టిగా పిలుస్తాడు రాము. ఏంటి బాబు అని వణుకుతూ వస్తుంది లక్ష్మి. డబ్బులు ఇస్తున్నారట, వెళ్ళి తెచ్చుకుంటావా లేదా ఇంకా ఇక్కడే ఉంటావా? ఇంకా ఇక్కడే ఉన్నావంటే మధ్యాహ్నం అయిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మరో నెల తీసుకోవాల్సి వస్తుంది, వెళ్ళి తీసుకోపో అని కోపంగా అంటాడు రాము. బాబు ఎండగా ఉంది, కొంచెం నన్ను బండి పైన అక్కడ వరకు దిగపెట్టావా, వచ్చేటప్పుడు నేనే నెమ్మదిగా వస్తాను అని అంటుంది లక్ష్మి. నేను రాను, నాకు పని ఉంది, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకొని మా ఆవిడ చేతిలో పెట్టు అని కోపంగా అంటాడు కొడుకు రాము. అలా ఆ ముసలావిడ నెమ్మదిగా తన పింఛని కార్డుని చేతిలో పట్టుకొని కర్ర తీసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళి పింఛని డబ్బులు తీసుకొని సగం డబ్బులు పోస్ట్ ఆఫీస్లో కడుతుంది, ఇంకా సగం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. డబ్బులు తీసుకువచ్చి తన కోడలికి ఇవ్వగానే కోడలు చూసి, ఏంటమ్మా 3 పూట్ల కడుపు నిండా వేడి వేడి భోజనం పెడుతున్నాను, ఇదేనా ముష్టి, నా చేతిలో ఇంత డబ్బులు ఇస్తున్నావు, మిగతా డబ్బులు ఏం చేస్తున్నావు, మీ కూతుర్లకి ఇస్తున్నావా ఏంటి అని నానా మాటలాడుతుంది. సొంత అత్త అని కూడా చూడకుండా నానా మాటలు అంటుంది కోడలు కుమారి. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేం మాటలమ్మా కుమారి, అలా అంటున్నావు, మీ అమ్మ లాంటి దాన్ని కదా, నేను కూడా వచ్చిన డబ్బు సగం పోస్ట్ ఆఫీస్కి కడుతున్నాను, మిగతా సగం మీకే కదా ఇస్తున్నాను, ఎందుకు అలాంటి మాట్లాడుతున్నావు అని అనడంతో, నాకే ఎదురు తిరుగుతావా, మీ అబ్బాయి రానివ్వండి చెప్తాను మీ అబ్బాయితో అని చెప్పి కోపంగా. ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైకే చేయడం లేదు ఫ్రెండ్స్, చూసే వాళ్ళు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఆ రోజు మధ్యాహ్నానికి భోజనమే పెట్టదు. అలా ముసలావిడ లక్ష్మి ఆకలితో అలానే గుమ్మంలోనే పడుకుంటుంది. అలా వాళ్ళ కొడుకు రాము పనిలో నుంచి ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో పడుకొని ఉండడం గమనించిన రాము కాళ్ళతో తంతాడు. ఎప్పుడు అడ్డుగానే ఉంటావు, నన్ను అసలు మనశ్శాంతిగానే ఉంచవు అని కాళ్ళతో తనడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తాడు. ఆ నొప్పులకు తట్టుకోలేక అమ్మో అమ్మో అని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి. ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ వచ్చి చూసి ఉంటారు కానీ ఎవ్వరు కూడా నోరెత్తి ఏమైంది బాబు అని అడగరు. ఎందుకంటే ఒకప్పుడు అలానే ఊర్లో ఉన్నవాళ్ళు జనాలందరూ వచ్చి ఏమైంది బాబు తల్లిని అలా కొడుతున్నావు అని అంటే, నా తల్లి నా ఇష్టం, నేను కొట్టుకుంటాను చంపుతాను అని మొహం మీదే అనేసరికి ఎవరు కూడా రాముగాడి నోట్లో మళ్ళీ నోరు పెట్టేవారే కాదు, అలా చూస్తూ ఉండిపోయేవారు. ఏవండి మీరు పోగానే మీ ముష్టి రూపాయలు నాకు తెచ్చి ఇచ్చింది, పైగా నన్ను నానా మాటలన్నది, పోనీలే అని వేడి అన్నం పెడితే నా మొహానికి ఇసిరి కొట్టింది. ఉన్నది లేనట్టుగా కుమారి తన భర్త రాముకి చెప్పడంతో
మరింతగా రెచ్చిపోయి తల్లి అని చూడకుండా లక్ష్మిని కొట్టాడు. అలా ఆ రోజంతా అన్నం లేకుండానే పస్తులతో ఉన్నది. పైగా మరుసటి రోజు ఆ దెబ్బలకి జ్వరం రావడం మొదలుపెట్టింది. ఉండడంతో ఉదయాన్నే అని మరింత కొట్టాడు. బాబు, జ్వరంగా ఉంది, కొంచెం హాస్పిటల్కి వెళ్తాను, డబ్బులు ఇవ్వవా అని అంటే, డబ్బులు లేవు, ఏమీ లేవు, వెళ్ళి మీ కూతుర్లను అడుగు, అన్నం పెట్టేదే ఎక్కువ అని మరింత కొట్టాడు. పోనీ నేను నిన్న ఇచ్చిన డబ్బులు నైనా నాకు ఇవ్వు, కింద మీద పడైనా హాస్పిటల్కి వెళ్తాను అని అన్నా కానీ హాస్పిటల్ లేదు, ఏమీ లేదు, ఇంట్లోనే ఉండు, అదే తగ్గిపోతుంది అని అనేవాడు. పోనీ నా కూతురు దగ్గరికన్నా వెళ్తానంటే, నేను పెట్టడం లేదు, నేను తిండి పెట్టడం లేదు, నేను చూసుకుంటలే అని దాన్ని దగ్గరికి అన్ని వెళ్ళి మాటలన్నీ మీ కూతురుతో చెప్తానంటున్నావా, ఎక్కడికి వెళ్ళకు అని రూమ్లో పెట్టి తాళం వేశాడు కొడుకు రాము. నేను అలాంటివి ఏమీ చెప్పను, చాలా బాగా చూసుకుంటున్నావని చెప్తాను, నాకు జ్వరం తగ్గగానే మళ్ళీ వస్తాను అని అన్నా కానీ కొడుకు రాము మాత్రం వినిపించుకోలేదు. కూతురు పక్క ఏరియాలోనే ఉంటుంది. తల్లిపై ప్రేమ గుంజేసరికి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూద్దామని తల్లి దగ్గరికి వెళ్ళేసరికి తల్లి ఎప్పుడు లేని విధంగా ఉదయాన్నే నిద్రపోవడం గమనించి, అయ్యో ఇదేంటి ఇలా నిద్రపోతుంది, అసలు వీడు చూసుకుంటున్నాడా లేదా అని పక్కకి చూసేసరికి అసలు రూమ్ అంతా ఎప్పుడో నేను ఇల్లంతా శుభ్రం చేసి పక్క వేసినట్లుగానే ఉంది. నేను శుభ్రం చేసిన మా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు రూమ్ అనేది శుభ్రం లేదు, తలకి నూనె లేదు, బట్టలకి ఉతికిందే లేదు, అసలు ఏం చేస్తుంది ఈ ఇల్లాలు అని తన వదిన దగ్గరికి వెళ్ళి చూసేసరికి కాళ్ళ మీద కాలు వేసుకొని కొడుకుని పడుకోబెట్టి టీవీ సీరియల్ చూస్తూ ఉంది. అదే వాళ్ళ అమ్మ అయితే ఇలానే చూస్తూ ఉండేదా అని మనసులో అనుకొని తల్లి చెయ్యి పట్టుకొని సరికి జ్వరంగా ఉంది, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి మందులు ఇచ్చి తన ఇంటికి తీసుకువెళ్తున్న దారిలో కొడుకు రాము అడ్డుపడి, ఏమి ఇక్కడికి నేను చూడడం లేదా, మీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి అని వాళ్ళ అక్కతో అనడంతో వెంటనే రాము చెల్లి తిరగబడి, ఏంట్రా నీకు అమ్మ విలువ తెలుసా, చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత బాగా చూసుకున్నదిరా, నీకు జ్వరం వస్తే చేతులు కాళ్ళు కట్టుకొని మరి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది, అలాంటి తల్లిని నువ్వు ఇలా హింస పెడుతున్నావని నాకు తెలియదు, కనీసం అమ్మన్న చెప్పి ఉంటే నేను ఎప్పుడో అమ్మని నా ఇంటికి తీసుకువెళ్ళిపోయేదాన్ని కదా, నువ్వు మంచిగా చూసుకుంటున్నావని చెప్పింది, అందుకనే నీ దగ్గర ఉంచితే నువ్వు మరీ ఇంతలా ప్రవర్తిస్తున్నావా అనుకోలేదురా, చీ అని చెప్పు తీసుకొని చెంప చెల్లు మన్నించింది. అక్కడి నుంచి తన తల్లిని ఇంటికి తీసుకువెళ్ళిపోయి చక్కగా చూసుకుంది కూతురు. అలా కొద్ది రోజులు అవ్వడంతో పోస్టాఫీస్లో డబ్బులు రావడంతో నాకు ముగ్గురు పిల్లలకి సగం ఇస్తానని ఎప్పుడో అనుకున్నాను, అందుకనే నాకు 1,50,000 వచ్చింది కదా, కనుక చిన్న కూతురికి 50,000, పెద్ద కూతురికి 50,000. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కొడుకుకి 50,000 ఇద్దామనుకొని ఉంటుంది లక్ష్మి. అలానే డబ్బులు రావడంతో ఇద్దరు కూతుర్లకి ఇచ్చి అలాగే చివరక్క కొడుకుకి ఇద్దామని ఇంటికి వెళ్ళేసరికి కొడుకు కోపంగా చూస్తాడు. బాబు, పోస్టాఫీస్లో డబ్బులు వచ్చాయి బాబు, తీసుకో, 1,50,000 కదా, ముగ్గురికి చెరో సగం ఇస్తున్నాను, ఇదిగో నీ 50,000 అని ఇవ్వడంతో నాకేం వద్దు, నాకు ఇస్తే 1,50,000 ఇవ్వు, నాకు కొడుకు కూతుర్లు ఉన్నారు, నన్ను మాత్రమే ఎవరు
నన్ను మాత్రం ఎవరు చూస్తారు అని కోపంగా అనడంతో, బాబు నువ్వు మగపిల్లాడివి, అసలు ఆడపిల్లలకి ఇద్దామనుకున్నాను కానీ ఉన్నది ఒకటివే కదా, నువ్వే కదా అని పోనీ అని నీకు ఇస్తున్నాను బాబు అని అనడంతో, నాకేమైనా ముష్టి వేస్తున్నావా అని గొడవ పెట్టుకుంటాడు కొడుకు. సరే బాబు అయితే ఇది కూడా కూతుర్లకే ఇస్తాను అని అనడంతో కోపంతో తల్లిని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. అలా కింద పడిపోవడంతో రాము చెల్లి కోపంతో మళ్ళీ ఇంకోసారి కొడుతుంది. సరే అయ్యిందేదో అయిపోయింది, అమ్మ నా డబ్బులు నాకు ఇవ్వు అని అనడంతో, బాబు ఇచ్చేటప్పుడే తీసుకొని ఉంటే ఎప్పుడో అయిపోయేది, ఇప్పుడు నన్ను బయటకి పొమ్మని మళ్ళీ డబ్బులు ఎలా తీసుకుంటావురా అని అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇద్దరు కూతుర్లకు చెరో సగం ఇస్తుంది. అలా వాళ్ళ జీవితాన్ని కూతురుతో హాయిగా సజావుగా ఉన్నంతకాలం సాఫీగా సాగిస్తుంది లక్ష్మి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారా కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. చూసే వాళ్ళ నుంచి మేము కోరేది లైక్ మాత్రమే ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ వీడియో చూసినందుకన్నా ఒక లైక్ వేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకొని చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.